హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో. ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ చేయబోతున్నాను నేను. బ్యాచిలర్స్‌కి అయితే ఒక వరం అండి ఈ రెసిపీ. ఆయిల్ తీసుకుంటున్నా ఫ్రైకి. ఇది ఎంత సింపుల్ అంటే మీరు నమ్మరనమాట. ఒకటి మాత్రం వీలైతే ఉంచుకోండి, బరిస్టా. జస్ట్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, సిమ్ చేస్తున్నాను. ఇంకో ఇది చూసారా, ఇవి గోరువెచ్చని నీళ్ళు పావు గంట 20 నిమిషాలు నానబెట్టండి. నేను కొంచెం పసుపు కూడా వేసాను, బికాజ్ ఇది ఫ్రై అని చెప్పి. డైరెక్ట్ వేసేస్తున్నా. అది నాటుకోడి కాదు, బ్రాయిలర్ కోడే, కానీ విత్ స్కిన్. ఇది హాఫ్ కేజీ చికెన్. ఇట్లా నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చికెన్ చాలా 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 సాఫ్ట్ అవుతుంది. డైరెక్ట్ వేసేసిన, కొంచెం హైలోనే పెడుతున్నాను, మరీ మీడియం ఫ్లేమ్ కాదు. వెంటనే మూత పెట్టేస్తుంది. ఊరే నీళ్ళని బట్టి హై ఫ్లేమ్ పెడతారా మీడియం ఫ్లేమ్ పెడతారని మీరు డిసైడ్ చేయండి. కొంచెం ఎక్కువ ఊరుతున్నట్టు అనిపిస్తుంది, అందుకని నేను హై ఫ్లేమ్ పెట్టా. ఒక 2-3 మినిట్స్ చూస్తూ ఉండండి ఇక్కడే. అప్పుడప్పుడు ఇట్లా కలుపుతున్నాను, పైది కిందకి ఆ నీళ్ళు అట్లానే వస్తున్నాయి. జస్ట్ నిమిషంకి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. 8 నిమిషాల నుంచి హై ఫ్లేమ్ మీద ఉడుకుతుంది. ఇంకా ఉడికింది చాలు. ఈ నీళ్ళు ఉన్నా కానీ ఏం లేదు మనకి. నేను మంచిగా అటు ఇటు తిప్పి 1 బై 1 మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాను. హాఫ్ కేజీ చికెన్కి దాదాపు 3/4 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ ఉంచుకున్నాను, అది లాస్ట్కి మళ్ళీ వేస్తాను. ఏమీ లేకుండా జస్ట్ ఫ్రై అంటే ఇదే. ఆయిల్ ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది చూసారా. దగ్గర 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి దీంతో పాటు కలిసి ఆయిల్లో వేగాలి. మీకు నీళ్ళు అయిపోతుందని అనిపించిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అల్లం వెల్లుల్లితో పాటు ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. చక్క 1-1.5 మినిట్ నుంచి ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు. ఫ్రై టెక్స్చర్ కనబడిపోతుంది మనకు. ఒక పావు టీ స్పూన్ పసుపు. ఇంత మెత్తగా ఉందంటే ముక్క నిజంగా. ఒకవేళ నీళ్ళు ఊరని వాళ్ళు హాట్ వాటర్ పోసుకోవచ్చు. చికెన్ ఉడికేదాకా వాటర్లో ఉండనివ్వచ్చు, ఏం కాదు. చికెన్ టెక్స్చర్ని బట్టి ఉంటుందండి నీళ్ళు ఊరటం అనేది. ఇంకోటి ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, ఒక 4-5. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా టేస్టే. కరివేపాకు వేస్తున్నా, లేత కరివేపాకు. నెక్స్ట్ 2-3 మినిట్స్లో కట్టేస్తాం మనం, కాబట్టి ఇప్పుడు ఏమేమి వేయాలనేది జాగ్రత్తగా చూడండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా. కారం మీరు ఎంత తింటారో అంతా, నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నా ఇక్కడ. ధనియాల పొడి 1 టీ స్పూన్. జీలకర్ర కూడా అంతే, ఒక పావు టీ స్పూన్ కంటే ఎక్కువ. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి అన్నీ వేసి ఒక్కసారి కలిపేస్తా. ఇదిగోండి, గట్టిగా ఒక గుప్పెడు బరిస్టా అంటే వేయించిన ఆనియన్స్. ఇది జస్ట్ పల్స్లో మిక్సీ తిప్పుకొని వద్దాం. ఇదంతా వేసేస్తున్నా అంతే. ఇది అసలు టేస్ట్ దీనికి. ఇప్పుడు అసలు సిసలు కలర్ వచ్చింది చూసారా, చికెన్ పొడి ఫ్రై కలరు. మళ్ళీ కలుపుకోవటానికి కూడా చాలా ఉంటుంది ఇందులో. నేను పచ్చిమిరపకాయలు ముందు ఎందుకు వేసాను ఇప్పుడు అర్థమైందా మీకు. లాస్ట్ వేయాల్సింది పచ్చిమిరపకాయలు ఉడకటానికి. ఆ 2-3 మినిట్స్ టైంలో ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ చూడండి ఎంత సాఫ్ట్ అయిందో, తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. సగం హాఫ్ బాయిల్ టైప్లో. అండ్ కొత్తిమీర వేసేస్తున్నా. అండ్ మన పావు టీ స్పూన్ ఉప్పు మిగిలింది గుర్తుందా. నేనంటే ధైర్యంగా వేస్తున్నా, మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని వేయండి, మీ దాంట్లో ఉప్పు ఎంత ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఉప్పు వేసింది నేను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. మీ ఇంట్లో వంట చేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది. కట్టేస్తున్నా. లాస్ట్ది ఒకటి ఉంది, ఇది పొడి పొడిగా వచ్చే చికెన్ ఫ్రై. యమ్మీ ఉంటుంది టేస్ట్ అసలు. కొంచెం ఒక పెద్దదైతే సగం చెక్క నిమ్మరసం లాస్ట్కి ఇది స్ప్రింకిల్ చేయడం మర్చిపోకండి, ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మన కర్రీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోవటం, చక్కగా టేస్ట్ చేయటం. ఒకసారి దాకలోనే మొత్తం పైకి కింద కలిపితే మనకి నూనె, నిమ్మకాయ, మసాలాలు, పొడులు, ఆ పచ్చిమిరపకాయలు అన్నీ కలుస్తాయి మంచిగా. మీరు తీసి పెట్టుకునే పాత్ర ఎప్పుడు కూడా కొంచెం నిండుగా కనపడేటట్టు పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. పెద్ద గిన్నె తీసుకొని దానిలో ఎక్కడో కర్రీ వేస్తే బాగోదు. ఫ్రైయే కాబట్టి ఇట్లా పెట్టుకోండి. చక్కగా ఈ ఊర్పుతో పాటు పెట్టుకోండి. నాకు చికెన్లో బోన్లెస్ కన్నా కూడా విత్ బోన్ ఉన్న పీసెస్ చాలా ఇష్టం. వాటికి ఉన్న టేస్ట్ బ్రెస్ట్ పీసెస్కి రాదు. బోన్, స్కిన్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. చికెన్ పీస్ మామూలు టేస్ట్ లేదండి, చాలా మెత్తగా ఉందంటే. నమలటానికి మనం ఏం స్ట్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు.